వినిపిస్తున్నది. రజనీ గారు, ఏంటి అరవసీదుల ఎపిసోడ్ ఏంటి? వీణది తాతంశెట్టి నాగేంద్ర గారు మీకు చాలా తెలిసిన ఆయన, సుపరిచితులు. ఆయనేమో పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికుల్ని ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది, మమ్మల్ని రెచ్చగొట్టి మేమేదో తిరగబడితే మా మీద కేసులు పెట్టడానికన్నా ఒక ప్లాన్ ప్రకారం పథకం వేసుకుంటే ఆవిడ వచ్చింది. ఆవిడని వైసీపీ వాళ్ళు వెనక నుంచి నడిపిస్తున్నారు, అందుకనే ఆవిడ అక్కడికి వచ్చింది. లేకపోతే ఆవిడకి రావాల్సిన అవసరం ఉంది మేమేమో సెలబ్రేషన్లు చేసుకుంటుంటేని అని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర నాతో లైవ్లో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పిన అంశం మీకు కూడా మీ నోటీసులోకి వచ్చే ఉంటుంది, మీరు కూడా ఎంక్వైరీ చేసే ఉంటుంది. అసలు ఏంటి, ఎటువైపు వెళ్తుంది ఈ అంశం? సార్, ముఖ్యంగా ఏదైతే నిన్నటి రోజు అమరావతి దీపం 6ంటికి ఏదో దీపం పెట్టే కార్యక్రమం, లేకపోతే ఏదో అకేషన్ వైజ్ ఏదో సెలబ్రేషన్ జరుగుతుందండి. అంటే కూటమి 3 పార్టీల వాళ్ళు ఉంటారండి. అంటే బలమైన టీడీపీ ఉంటది, సెంటర్ లో ఉండే బీజేపీ ఉంటది, మా జనసేన కూడా ఉంటది. సో ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక అకేషన్ చేసుకుంటున్నప్పుడు అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే అక్కడ అంటే కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఎక్కడ పార్టిసిపేట్ చేయకూడదనే రూల్ ఉందండి. ఒకళ్ళ రిపోర్ట్ వచ్చేసిందా అతన్ని పార్టిసిపేట్ చేయమని ఒకళ్ళ స్టేట్ ఆఫీస్ ఏమైనా చెప్పిందో మాకైతే తెలియదు, ఆ అమ్మాయి కూడా తెలియదేమో. అంటే చెప్పిందని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర చెప్తున్నారు. వాళ్ళు మీ పనులు మీరు చేసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొండి అని చెప్పి అధిష్టానం చెప్పేసిందని చెప్పి ఏం చెప్తున్నారు. డైరెక్ట్గా నాతో లైవ్లో చెప్పిన మాట ఇది. ఏమైంది అరవసీధర్ గారికి అని అడిగితే ఓకే ఆ విషయం నాగేంద్ర గారు ఆవిడకి చెప్పుండ్రు. ఆవిడేమో కమిటీ మీటింగ్లకి అక్కడికి వెళ్ళకూడదు కదా, ఇతను ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నాడు అని వీడియో తీసి ఒకవేళ పార్టీ ఆఫీస్కో లేకపోతే కమిటీకో చూడండి సార్ నా రిపోర్ట్ వచ్చే వరకు అతను ఎక్కడ పార్టిసిపేట్ చేయరన్నారు కదా అని చెప్పడానికి వెళ్ళిందేమో. కానీ నా బాధ ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఒకళ్ళు అల్లరి చేస్తుందంటే పోలీసు వాళ్ళకి ఫోన్లు చేయాలి, లేకపోతే బలమైన టీడీపీ వాళ్ళు ఉంటారు నాయకులు, వాళ్ళు మాట్లాడతారు. రూపానందరెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా ఈయన గెలిచింది కాబట్టి రూపానందరెడ్డి గారు చూసుకుంటారు, అరవ శ్రీధర్ చూసుకుంటారు. తాతంశెట్టి నాగేంద్ర గారు ఎందుకు అంత అచ్చుచాపడ్డారు? ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది జనసేన వ్యక్తి, ఆ అమ్మాయిని కొట్టింది జనసేన వ్యక్తి. అసలు జనసేన వ్యక్తి అంటే ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు ఏమన్నా కడుపు చేసినారా, ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? ఆయనకి ఏం సంబంధం? ఆయనకి సంబంధం లేదు కదా. ఈ రోజు నింద మోస్తుంది, ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టింది ఆయనే కదా. ఆయన వల్ల మళ్ళీ జనసేన వాళ్ళు చూసినారా రజనీ గారు అని మీరు జనసేన అంటారు కదా. ఆ వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఇతను రూపానందరెడ్డి గారు, టీడీపీ ముసుగు. వైసీపీ నుంచి కార్పొరేటర్ గా ఎంపిక గెలిచిన వ్యక్తే ఈ అరవ శ్రీధర్. వీళ్ళిద్దరూ రంగులు రూపులు మార్చుకొని ఇలా కూటమిలోకి వచ్చేసి వాళ్ళ మధ్యలో జరిగిన తప్పుకి ఎన్నాళ్ళలో పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఈ రోజు నిందలు పడుతున్నారు. ఒకటి సార్, టీడీపీ కోవట్లు వైసీపీ కోవట్లు ఉంటారేమో పార్టీలో, కానీ ప్రజారాజ్యం కోవట్లు ఉన్నారు సార్. ఇంకా ప్రజారాజ్యం నుంచి పనిచేస్తూ తమ్ముడు వెనకాల అన్న, అన్న వెనకాల తమ్ముడు అంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు నిందలు పడుతున్నారు, వాళ్ళు లేనిపోని ఎలిగేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ టీడీపీ ఆధ్వర్యంలో ఉండే జన సైనికులు సేఫ్ లో ఉన్నారు, వైసీపీ ముద్రపడిన వాళ్ళు ఆటోమేటిక్ గా బయటికి గెంటేస్తున్నారు. ఆఖరికి నిబద్ధతగా ఉన్న వాళ్ళు ఈ రోజు ఎప్పుడు నిందలే పడతారు సార్. సో ఒకటి సార్, అది పోలీసులు చూసుకోవాల్సిన కార్యక్రమాన్ని తాతంశెట్టి నాగేంద్ర గారు నెత్తినేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆయనకి పనిష్మెంట్ పడుతుంది, కేసు నమోదు చేస్తారు. అందులో అన్న చెప్తారు ఆడబిడ్డల జోలికి పోకూడదు, జోలికి పోతే తాట తీస్తానంటారు. ఆడబిడ్డల జోలికి పోయిందే మీ జనసేన ఎమ్మెల్యే, ఏం తాట తీసినారు అంటూ రేపు మళ్ళీ రోజా గారు బయటకు వచ్చి మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏదన్నా ఆర్డర్ ఇద్దామా, సస్పెన్షన్ ఆర్డరా, లేకపోతే ఆ అమ్మాయిని అతని ఇద్దరిని కూర్చొని ఎంక్వైరీ చేసేమన్నా మాట్లాడదామా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఏదో ఒకటి కమిటీ రిపోర్ట్ అనేది క్లియర్ చేయాలి. కానీ ఇలా వారాలు నెలలు పెట్టుకుంటే, అందులోనూ ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి వీడియో తీసి ఆవిడకి చూపిస్తున్నాడు. ఒకనొక టైంలో కారులో పోతా కోసేసుకుంటూ ఆవిడకి చూపిస్తున్నాడు. అక్కడక్కడ కోసుకున్న ఘాట్లు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి వ్యక్తులు కోడూరు అంటే రైల్వే కోడూరుని పరిపాలిస్తున్నారా? ఇలాంటి వ్యక్తుల కింద మనం ఉన్నది అంటూ అక్కడ ఉండే ప్రజలు ఏమనుకుంటారండి? అది ఎవరికి ఇవ్వాల్సిన టికెట్ ఎవరికి ఇచ్చినారు? యనమల భాస్కర్ అనేటటువంటి ఒక వ్యక్తి, సీఈఓ క్యాడర్ లో ఉండే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు రావాలి రాజకీయం, మన ఇద్దరం కలిసి అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటూ శవదాలు వేసి తీసుకొచ్చారట. ఈ రోజు ఆయనకి బీఫామ్ పట్టా ఇచ్చారు, కొన్ని విశ్లేషణల వల్ల ఇబ్బంది అయింది, ఆయనకి ఇవ్వలేకపోయానంటూ సభాముఖంగా కూడా ఆయనకి సారీ చెప్పిన పరిస్థితి ఉంది. అదే మాదిరిగా అతను ఒక దళిత బిడ్డ, ఒక పెద్ద క్యాడర్కి వెళ్ళాడు, ఎంతో మంది మైనారిటీ వాళ్ళకి ఫండ్ ఇచ్చినాడు, జగన్ గారికి ఇచ్చినాడు, కేసీఆర్ గారికి ఇచ్చినారు. కానీ దగ్గరుండి అతను వైసీపీ కోవట్ అనే ముద్ర వేసి అతనికి ఇవ్వాల్సిన టికెట్ ని క్యాన్సిల్ చేసి ఈ చిక్కెంటికల గోల పెట్టారు రాష్ట్రంలో. ఈ చిక్కెంటికల గోల దెబ్బకి టీడీపీ ముసుగులో ఉన్న రూపానందరెడ్డి గారు ఫైనాన్స్ అంతా ఆయన సప్లై చేస్తుంటారు కదా. సో అది ఓపెన్ సీక్రెట్, ఎవరు ఎక్కడ టికెట్ ఇచ్చినా మా దళారులు వాళ్లే కాబట్టి వాళ్లే మమ్మల్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి మేము వాళ్ళని దాటి పోకూడదు. సో రూపానందరెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నటువంటి అరవ శ్రీధర్ గారు ఈ రోజు ఏం మాట్లాడతారు? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మధ్యలో తాతంశెట్టి నాగేంద్ర గారికి ఎందుకు? మళ్ళీ ఈయన వల్ల జనసేనకి
ఇబ్బంది వస్తుందండి. సరే మీరు అరవ శ్రీధర్ తప్పు చేసినా మా జనసేనకి ఇబ్బంది రాదు సార్. పేరుకి జనసేన టికెట్టే. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు. ఏ పార్టీ ముసుగులో ఉన్న వ్యక్తి పక్కన ఉన్నాడో తెలుసు. సో ఖచ్చితంగా ఎంత నింద వేయాలనుకున్నా కొద్దో గొప్ప ఆయన మంచితనం, ఏది పవన్ కళ్యాణ్ గారి మంచితనం, కొద్దో గొప్ప నిజాయితీ, ఆయన ఆట ఆయన ఆడినివ్వకుండా ఆయన ఆటను కూడా వీళ్ళే ఆడటం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయి. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆయన మంచివాడు అనేటటువంటి ఒక బలమైన ముద్ర అయితే ఆయన మీద ఉందని నేను భావిస్తున్నాను సార్. సో ఇంక దీనికి ఎపిసోడ్కి ఇంక